मैं हूँ श्वेता. My name is Inder and welcome to our Channel It's time for next scene from movie Rebel. Rebel. Let's watch it. Why are you shouting, yeah? Oh, dead, don't dead, phone. చెప్పండి నాన్న. చెప్పండి నాన్న. వచ్చేస్తున్నా నాన్న. రోజు గుడికి వెళ్తున్నావా? రోజుకి 2 సార్లు వెళ్తున్నా నాన్న. బొట్టు పెట్టుకునే గుడికి వెళ్తున్నావా? పొట్టు చిన్న కొడుతుంది, నామాలు పెట్టుకుంటున్నాను నాన్న. సంగీతం బాగా నేర్చుకుంటున్నావా? నాన్ స్టాప్ బాత్రూంలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్న. వచ్చేటప్పుడు నీ సంగీతం టీచర్ కూడా తీసుకురా. అలాగే. ఇప్పుడు సంగీతం టీచర్ తీసుకురావడం అవసరం నాన్న. ప్రాక్టీస్ చేయాలి. టీచర్స్ ఎవరు లేరు ఇక్కడ. టీచర్ ఇప్పుడు మరి తీసుకురావాలంటే మరి ఏరా, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం లేదన్న, డబ్బు ఇస్తే ఎవరు వస్తారు. డబ్బు అంటే ఇప్పుడు వచ్చేస్తున్నాడు. ఏమైంది? ఏమైందండి, రేపు ఊరు వెళ్ళాలి, సంగీతం టీచర్ తీసుకెళ్ళాలి. సంగీతం టీచర్ ఏంటి? మా నాన్న ఇక్కడ నన్ను పంపించింది చదువు నేర్చుకోవడానికి, సంగీతం నేర్చుకోవడానికి. ఆ చదువు రాలేదు, సంగీతం మధ్యలో నువ్వు వచ్చావు. అయితే దొరికిపోయావు. దొరికిపోయింది. దొరకలేదు. నువ్వే నా సంగీతం టీచర్. నేనా? యా. నాకు సంగీతం రాదు కదా. నాకు రాదు కదా. మరి విషయం మీ నాన్నగారికి తెలిస్తే? ఆయనకి రాదు కదా. ప్లీజ్ దివాలి, నువ్వు అక్కడ కచేరీలు ఇవ్వగలదు, పిల్లలకి క్లాసులు చెప్పగలదు. నేను సంగీతం టీచర్ అంటే నమ్ముతారా రిషి? ఈ యాక్షన్ బాడీలోకి సంగీతం ఎక్కింది, మనమే నమ్మించేద్దాం. ఎలా నమ్మించాలి? నాకు సంగీతం టీచర్ అంటే కొంచెం ఏజ్డ్ గా ఉండాలి, నువ్వు కొంచెం సెక్సీగా ఉన్నావు, గెటప్ సెటప్ మార్చేసి మొత్తం ఎలాగో కదా. ఎలాగో హెల్ప్ చేయి ప్లీజ్. మా నాన్నగారు మూడు చూసి మన గెటప్ మ్యాటర్ లవ్ మ్యాటర్ చెప్పేస్తాను. ఎలాగైనా హెల్ప్ చేయి బగరా, ప్లీజ్ బగరా. సరే వెళ్దాం. మళ్ళీ నేను రావడం కష్టం. మా ముగ్గురు పర్మిషన్ తీసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యు రిపీట్ ది క్వశ్చన్? మా ముగ్గురు పర్మిషన్ 3 mothers. నీకు ముగ్గురు అమ్మలా? ప్లీజ్ మూవ్. పోయింది, నా లైఫ్ అయిపోయింది. ఏమైంది రిషి? ముగ్గురు అమ్మలా అయితే నాన్న ఎంతమంది? షట్ అప్. యూ షట్ అప్. తప్పుగా మాట్లాడొద్దు. నేనేం తప్పుగా మాట్లాడలేదు, నువ్వే తప్పుగా మాట్లాడుతున్నావు. అమ్మ ఇన్ని రెండు ఏళ్ళు తిరిగాను కానీ నువ్వేంటో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అడగలేదు. అమ్మ మోస్ట్ బ్యాడ్ సెలక్షన్. నోర్మోయ్. నేను నోర్మి. నా ఫ్యామిలీ గురించి ఇంకొక మాట మాట్లాడొద్దు. నా ఫ్యామిలీని చూపిస్తాను, రా. ఇందాక ముగ్గురు అమ్మలు నాన్నలు అని ఏదేదో వాకావు కదా. ఈవిడే నా ఫస్ట్ మదర్. అర్థం కాలేదా? ఇదొక అనాథాశ్రమం. నాకు అమ్మ నాన్న లేరు. నేను ఒక అనాథని. ఎవరో నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. ఈ అమ్మే నాకు పాలు పట్టడం నుంచి 10 సంవత్సరాల వరకు పెంచింది. తర్వాత ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. సడన్ గా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా హాయ్ చెల్లా. గాడ్ బ్లెస్ యు. ఈవిడే నా సెకండ్ మదర్. అమ్మా నేను చెప్పాను కదా, రిషి. నమస్తే. నాకు 15 ఏళ్ళు వచ్చేంత వరకు పెంచింది. తల దువ్వుకోవడం దగ్గర నుంచి బట్టలు వేసుకోవడం వరకు ఈ అమ్మే నేర్పించింది. ఐఎమ్ సో లక్కీ. అమ్మా క్లాస్ అయిన తర్వాత మీతో కొంచెం మాట్లాడాలి. సరే రా, నా మూడో మదర్ని పరిచయం చేస్తాను. ఇలాగ కిందికి టచ్ చేస్తే అమ్మా గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. అమ్మా రిషి. నమస్తే. ఈ ఏళ్ళు వచ్చే వరకు ఆవిడ పెంచి ఈవిడ దగ్గరకు పంపిస్తారు. ప్రస్తుతం నన్ను పెంచుతోంది. అమ్మా మీతో ఒక 5 minutes మాట్లాడాలి. పిల్లల్ని క్లాస్ రూమ్ లో వదిలి ఆఫీస్కి వస్తాను, అక్కడ వెయిట్ చేయండి. కమ్ చిల్డ్రన్. రిషి కమ్. రిషి రిషి అందరూ చూస్తున్నారు.
తప్పుగా మాట్లాడాను. నువ్వు అన్నదో కాదు, నేనున్నాను. లవ్ యూ. రిషి ప్లీజ్, రిషి. నీ గురించి నీ ఫ్యామిలీ గురించి దీపాలి అంతా చెప్పింది. నువ్వు తనని తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్స్ అండి. ఆగు బాబీ, మళ్ళీ ఏంటండి? దీపాలి మా అందరికి చాలా స్పెషల్. అలాగండి. తనని అలా పంపించలేం. సరేనండి. ఈ రోజు ఈవినింగ్ ఫంక్షన్ చేసి ఫేర్వెల్ ఇస్తాం. ఈ రోజండి? రేపు నువ్వు తనని తీసుకెళ్ళొచ్చు. సరేనండి. మీరు వెళ్ళి ఫంక్షన్ కి రెడీ అవ్వండి. నేను రెడీ అవ్వాలండి. వెళ్తేనే కదా రెడీ అయ్యేది. అక్క అంకుల్ కన్నా నువ్వే బాగున్నావు. అక్క నువ్వు ఎలా ఉంటావో మాకు తెలుసు. అంకుల్ ఎలా ఉంటాడో తెచ్చి. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. అంకుల్ మనసు చాలా మంచిది. అక్కని బాగా చూసుకుంటాడు. ఓరే చెప్పలేని ఆనందం హోయ్ ఉప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం హోయ్ నేల మీద పోచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ ఎద పండే వెలుగల్లే తొలి దివాలి కలిసిందే నీల దీపాలి 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 क्यूट लग रहे हैं यार. చెప్పలా Oh, nice. మన లోకం మనదంటూ ఒదిగుంటే ఎవరికి వారే జగమంతా మనవారే అనుకుంటే ఒకటే కొమ్మ పువ్వులు ఎన్నో ఒకటే సంద్రం అలలెన్నో అడువడుగు మన ప్రాణం అందరి కోసం నలుగురిలో చూడాలి మన సంతోషం ఈ మాటకు రూపం దీపాలి దీపాలి ఆ, దీపాలి చెప్పలేని ఆనందం గుప్ప మంది గుండెలోనా. ప్రియమైన బంధంలా పిలిచింది నన్ని చోటు ఇటుగానే వచ్చాకే తెలిసింది నాలో లోటు చూడని కళ నిజమైలా మార్చేసింది నన్ను నీలా అరే నిన్న అటు మొన్న మనసేమన్నా
ఇక పైన ప్రతి అడుగు నీ జతలోనా అని నీతో రాన దీపాలి 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 Okay, nice. అరే రే రే. నాన్న ఇక్కడి నుంచి మన యాక్టింగ్ స్టార్ట్. ఉన్నాడేంట్రా అయ్యగారు పద్ధతిగా ఉండాలని సాంప్రదాయబద్ధంగా పెంచారు. ఇలా ఉన్నారేంటి? నాన్న ఇలా ఉండాల్సిన పిల్లిలా ఉన్నాడే. హెయిర్ చూస్తే వైట్ గా ఉంది, బాడీ మాత్రం ఫిట్ గా ఉంది. చచ్చినోడా. నాన్నగారు ఏం పద్ధతి లేదన్నా లే. నేను అనుకున్నట్టుగానే పెరిగావు నువ్వు. దొరికితే చేస్తాను. బాబు మమ్మీ నాన్న, చెప్పండి మమ్మీ. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారి కళ్ళల్లో ఏ సంతోషాన్ని చూశాను. నువ్వు వచ్చిన ప్రతిసారి అదే సంతోషాన్ని చూస్తున్నానురా. నాకు కూడా అలాగే ఉంది మమ్మీ. చూసారండి ఎంత వినయం. బాబు చిన్నాన్న అన్నయ్య, అబ్బాయిని చూస్తుంటే గర్వంగా ఉంది. నాకు మాత్రం చండాలం ఉంది. నా సంగీతం టీచర్. గురువులు మీరిలా నాన్న నేను చెప్తాను. ఏయ్ ముసలి టీచర్, నువ్వు పెద్దదాను తనబడి వదిలే. చచ్చినోడా. చెయ్యరా ఇవ్వు. టీచర్ పెయిన్స్. ఓల్డ్ కదా పెయిన్స్. అబ్బాయి వచ్చిన సందర్భంగా మీ అందరికీ ఎల్లుండి గుడిలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అందరూ రావాలి. నాన్న ఈ సెటప్ ఏంటి? కంగారు ఎందుకున్నా అమ్మ దగ్గర కూర్చో. అలాగే టీచర్, అయ్యగారు మా వాడు చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని పాడుతుంటే వీడు ఎప్పటికైనా గొప్ప సింగర్ అవుతాడు అనుకున్నాను. వాడు పాడాలి, దానికి ఎవరైనా డాన్స్ చేయాలని మంచి డాన్స్ మాస్టర్ కోసం వెతికాం. మా పక్కూళ్ళోనే పెద్ద డాన్స్ మాస్టర్ దొరికాడు. రాజు అయ్యా పిలు. మాస్టర్ రండి. ఓకే. Go on, eh? నా పేరు కమల్ హాసన్ శివశంకర్. Ah. డాన్స్ కి మీరు ఆపకుండా పాట పాడితే మీరు గెలిచినట్టు. మీరు పాడబోయే పాటకి నేను ఆపకుండా డాన్స్ చేస్తే నేను గెలిచినట్టు. ఇంతకీ నేను ఆడే ఆటకి పాడేదెవరు? మా అబ్బాయి. ఈ అబ్బాయా? ఈసారి అటు అటు అబ్బా మొక్కెంత పొడుగ్గా ఉందో. ఇక్కడికి చాలా చూసాను. స్వామి, నాకు డాన్స్ రాదన్న సంగతి అరే ఏ పని దొరక ఈ పలుకుతున్నాను. నేను గెలిచేలా చూడు స్వామి. ఇప్పుడు నేను ఆడబోతున్నాను. నేను రెడీ. నువ్వేం పాట పాడతావు, దానికి ఆయన ఏం డాన్స్ చేస్తారు వెళ్ళి మాట్లాడుకోండి. నీకే డాన్స్ వచ్చు? ఇంతకీ నీకు ఏ డాన్స్ కావాలి? కూచిపూడి, కథకళి, మణిపూరి, ఓంపురి, గోధుమపురి. గోధుమపుర లేటెస్ట్ డాన్స్ మొన్న వరుసగా పుట్టింది. ఇవన్నీ విన్నావా? డాన్స్ కూడా వచ్చా? అలా మాట్లాడు. ఓకే. అలా మాట్లాడితే నాకు ఎక్కడో కలుగుతుంది. ఇంతకీ నీకు ఏ పాట వచ్చు?
ఏమిటండి అలా అంటున్నాడు? ఇద్దరు పెద్ద కళాకారులు కలిసి అలాగే మాట్లాడుకుంటారు. నాకు సంగీతం వచ్చా. శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, బెంగాలీ, మలయాళీ ఆల్ సిడీస్ ఉన్నాయి. ఓహో సీడీ. అదే సిడీ అంత క్లారిటీ. శంకరాభరణం మంజు భార్గవి శివశంకర్ మాస్టర్ వీడియో మాస్టర్స్ రెడీయా? అమ్మో ఇడు బాగా టాలెంటెడ్ లా ఉన్నాడు. ఇంటి భయపెట్టి చూద్దాం. డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలేస్తున్నాడు చూసావా? వీడు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? పాట పాడుతూ ప్రాణాలు తీసే వ్యక్తిని ఎక్కడ చూసావా? రెడీ రెడీ. వీడి చేతిలో ఓడిపోవడం ఎందుకు? అనవసరంగా స్ట్రెయిన్. నాకు డాన్స్ రాదని అయ్యగారితో ముందే ఓపెన్ అయిపోవడం బెటర్. ఈ డాన్స్ పాడితే నేను ఓడిపోవడం కన్ఫర్మ్. ఓడిపోయి ఎదవయ్యే కన్నా నాతో నా సంగీతం రాదని ఒప్పేసుకోవడం బెటర్. డౌట్గా ఉంది. ఇదంతా బిల్డప్. అయ్యగారితో ఎందుకు? వీటితో కాంప్రమైజ్ అయిపోవడం బెటర్ ఏమో. ఏంట్రా ఉస్సు? నానా ప్లీజ్ వన్ మోర్ టైం డిస్కషన్. మాస్టర్ నేను మీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం పెద్దవారు ముందు మీరే చెప్పండి. నాకు డాన్స్ రాదు. నీకు డాన్స్ రాదా? దొరికాడు. మరి నేను అందరూ పెద్ద డాన్స్ అని పిలుస్తున్నారు. అది ఫ్లాష్ బ్యాక్ లో టైట్ అయితే శవాల దగ్గర డాన్స్ చేసేవాడిని. అదే డాన్స్ ఆట 2 లో చేశాను. మన ఓంకార్ అనే ఉన్నాడు కదా, నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు శివశంకర్ మాస్టర్. ఇగో ఈ బెల్లి ఇచ్చాడు నాకు. నీకు డాన్స్ రాదు కాబట్టి నాకు సంగీతం ఇంకా. ఈ విషయం నాన్నగారు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఇటుపక్క నుంచి బుల్లెట్ కొడితే అటు నుంచి వచ్చి. నమస్కారం అయ్యా. నువ్వే ఎలా గడ్డం గట్టెక్కించు. సరే నేను పాట పాడుతాను. నా పాట అయ్యే లోపల నువ్వు అలసి పెక్కినప్పుడు. ఓకే డన్. రెచ్చిపోదాం. రెడీ? మేము రెడీ. రెడీ అయ్యారు. మొదలెట్టండి. సంగీతం ఎలా తీశారండి బాబు? చెప్పాను కదా ఆల్ సీడీ. నేను జో పాడుతున్నా నీ సంగీతం. బాయ్ సీడీ ఎక్కువ మాట్లాడతాడు. నోరు మోసుకెళ్ళిపోండి. అయ్యగారు తెలిస్తే? అయ్యగారికి తెలిసి లోపల వీళ్ళు వేసేస్తారు. Fantastic. पर वो मेरे को बोला थ्री मदर्स वाला वो बहुत इमोशनल था. इट वाज नाइस. पर ये बच गया अभी. लेकिन अभी वो ये बताएगा कैसे घर पे वो सीन है. और ऊपर से वो कैसी दिख रही है यार. लाइक वो बोले थे ना ओल्ड और बट बॉडी एकदम फिट है. अभी वो देखना घर पे कैसे बताएंगे. चलो देखते हैं आगे क्या होगा. मीनवाइल टेक केयर. बाय बाय.